మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ రోజున ఏ కార్యక్రమం మనం చేయాలనుకున్నా కూడా క్షయం లేకుండా అక్షయంగా జరుగుతుంది అని అంటారు. అలాగే ఇవాళటి రోజున దాన ధర్మాలు కూడా చేయొచ్చు అని చెప్తారండి. ఏదో మనకు తోచినంత వరకుట్లో దాన ధర్మాలు అయితే చేయొచ్చు. అలాగే చాలామంది గోల్డ్ అది కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మనం ఏం చెప్తాము, అక్షయ తృతీయ అంటే గోల్డ్ కొనుక్కోవడం అన్నట్లుగానే అయిపోతుంది. అట్లా కాకుండా అక్షయ తృతీయ గురించి ఫస్ట్ మనం తెలుసుకొని పిల్లలకి వివరంగా వివరించామంటే పిల్లలు కూడా ముందు రాబోయే రోజుల్లో అలాగే నేర్చుకుంటూ ఉంటారు. ఓన్లీ మనం గోల్డ్ మీదే ఇంట్రెస్ట్ చూపించి గోల్డ్ విషయం గురించి చెప్పామంటే వాళ్ళ మైండ్లో అక్షయ తృతీయ అంటే గోల్డ్ కొనుక్కోవడమే అన్నట్లుగా అయిపోతుంది. అట్లా కాకుండా ఇంకా మంచి మంచి విషయాల్ని పిల్లలకి నేర్పించడంలో తప్పు లేదు. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.